హాయ్ పీపుల్, అందరికీ నమస్కారం. ముందుగా సారీ చెప్పాలి, ఎందుకంటే నేను ఈ వీడియో చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకున్నా, అలానే మాట్లాడుతున్నా. బట్ తీరా రికార్డ్ అయిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు తెలిసింది వాయిసే రికార్డ్ అవ్వలేదని. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశమి అనమాట. దానికోసం మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో నేను ఇక్కడ దాని గురించి చెప్తున్నా. అండ్ ఈ వైకుంఠ ఏకాదశమి రోజు ఒక తూర్పు ద్వారం నుంచి వచ్చి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలంట వెంకటేశ్వర స్వామి గుడికి. సో మా ఊరి దగ్గర ఒక గోవింద స్వామి గుడి ఉంది. సో అక్కడ అయితే వెళ్తున్నాం. అండ్ మమ్మీ అయితే వంట చేస్తుంది. సో నేనన్నా వంట చేసే కన్నా ముందే మనం వెళ్ళిపోదాం అండ్ దర్శనం చేసుకొని వద్దామని. సో అందుకని మమ్మీని అయితే వంట చేయకమని చెప్పిన. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను, మమ్మీ. అండ్ ఇక్కడ చూస్తుంటే లైన్ అయితే చాలా ఉంది, చాలా లైన్ ఉంది. సో మేము వెయిట్ చేస్తున్నాం మా లైన్ లోపలికి ఎప్పుడు వస్తామో అని. సో గంట అవుతుంది, లైన్ కదులుతలేదు. ఒక 1 కిలోమీటర్ అంత లైన్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మేమైతే నిల్చొని ఉన్నాం. సో అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అందరూ ఈరోజే వెళ్తారు కాబట్టి ఆబ్వియస్గా లైన్ ఉండడం సహజమే. బట్ మేమైతే ఏం తిని రాలేము. సో దానివల్లనే కడుపులో గాబరా అవుతుంది. సో అయితేనే మా ఎమ్మెల్యే. అండ్ ఇక్కడ దాతల ఫొటోస్, ఇంకా విష్ణుమూర్తి ఫొటోస్ అనేది పెట్టినారనమాట. అండ్ డెకరేషన్ కూడా ఈరోజు చాలా బాగానే చేసినారు అన్ని పూలతోని. అండ్ ఇలా మేము ఒక ద్వారం నుంచి వెళ్తున్నాం, ఇంకో ద్వారం నుంచి బయటికి వస్తాం అన్నమాట. సో ఇక్కడైతే అందరూ ఆడవాళ్ళు వచ్చి పూలు అండ్ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అండ్ ఇది లోపట. అండ్ లోపట వచ్చేసి ఫోన్ అలో లేదు కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయినా. బట్ నిజంగా చాలా బాగుంది. అండ్ నేనైతే దేవునికి అన్నీ మంచి జరగాలని కోరుకున్నా. అండ్ ఇది గజస్తంభం గుడిది. సో ఇక్కడ ప్రదక్షిణలు అనేది చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోవింద స్వామి శ్రీరామ కోటి రాయాలని ఇక్కడ చార్ట్ ఇచ్చినారు. సో అది రాసినాం. అండ్ రాసి ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మాకు 2 గంటలు పట్టింది హోల్ ఆ లైన్లో ఉండి అదంతా చేసి పూజ చేసి వచ్చే వరకు. సో రాగానే మమ్మీ వంట చేసేసింది, ఆకలి వేస్తుంది అనగానే. అండ్ సో చూడండి, మమ్మీ అయితే వంట చేసేస్తుంది. అండ్ మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే చాలా వర్క్ చేసేసాం కాబట్టి. సో ఇంతే గాయస్ ఈ వీడియోకి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.